పరిమళ అయితే మురారితో ఇలా అంటూ ఉంటుంది. కృష్ణకి ఏమైందో తెలియడం లేదు కానీ తన గర్భసంచి అయితే పూర్తిగా పాడైపోయింది. కృష్ణ ఈ జన్మలో తల్లి కాలేదు. తన గర్భసంచి వారం రోజుల్లోగా తీసేయాలి. ఆపరేషన్ చేసి తీసేయకపోతే కృష్ణ ప్రాణాలకే ప్రమాదం. దానివల్ల కృష్ణ ప్రాణాలకే ముప్పు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది పరిమళ అనేది అంటూ ఉంటాడు. అవును మురారి, కృష్ణకి గర్భసంచి పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు తను వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి తీసేయాలి. లేదంటే తన పరిస్థితి విషమం అవుతుంది. తను చనిపోయే అవకాశాలు ఉన్నాయి. తనకి మరి పిల్లలు పుట్టరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మీరా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ విషయం తెలిసి మురారి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటాడు. ఈ విషయం మా ఇంట్లో ఇప్పుడు ఎలా చెప్పాలి? కృష్ణ పిల్లలు కావాలని కలలు కంటుంది. మా పెద్దమ్మ పిల్లలు కావాలన్నప్పటి నుంచి పిల్లల మీదే ధ్యాస పెట్టుకుంది. అలాంటి కృష్ణకి నిజం ఎలా చెప్తాను అని చెప్పి మురారి అయితే అంటూ ఉంటాడు. పరిమళ అయితే నెమ్మదిగా కృష్ణని ఇచ్చేసి ఆపరేషన్ చేసి అది తీసేయాలి మురారి అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మురారి అయితే అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక మీరా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య పిల్లలకు పుట్టకపోతే చాలు కృష్ణకి, ఇక నేనే మురారికి పెళ్ళాన్నయ్యి నా ద్వారా పిల్లలకు అంటాడు మురారి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మీరా. ఇక కృష్ణ పరిస్థితి తెలిసి మురారి అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఏం చేస్తారో, అసలు కృష్ణ ఎలా తీసుకుంటుందో ఇది అని చెప్పేసి అయితే మురారి అయితే సతమతం అవుతూ ఉంటాడు. ఇంతంతా తెలిసి మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య కృష్ణ మురారికి ఇక్కడ దూరం అవుతుంది అనేది హ్యాపీగా ఫీల్ అవుతుంది.